వెల్కమ్ టు మాన్వి వ్లాగ్స్. ఇప్పుడైతే పూసలది దండలైతే చాలా ఫేమస్ అవుతున్నాయి కదా, అది మనం కూడా చేసామన్నమాట. ఎలా ఉందో చూసేద్దాము. ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళకి ఇవే వేసుకొని వెళ్తున్నారు. నేను ట్రై కూడా చేశానండి, చాలా బాగుంది. మీ క్లాస్లో నేను పిక్ కూడా యాడ్ చేస్తాను, వేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి చూసేయండి. దీనికి పడిన కాస్ట్ అయితే 283 రూపీస్ అండి. ఇప్పుడున్న కాస్ట్ అయితే 293 రూపీస్ అయితే ఉందన్నమాట. అప్పటికిప్పటికి కొంచెం పెరిగింది. ఏదైనా ఈవెంట్కి వెళ్ళేటప్పుడు ఏది వేసుకున్నా వేసుకోకపోయినా ఇది ఒక్కటి వేసుకుంటే చాలు, చాలా గ్రాండ్ లుక్ కొడుతుందన్నమాట. ఫేస్లో కళ్ళు వచ్చేస్తుంది ఇది వేసుకున్న వెంటనే, అలా ఉంటుంది. మనకి ఇలా లక్ష్మీదేవి బిల్ వచ్చేసి కింద మొత్తం గ్రీన్ కలర్ది బీట్స్ అయితే వచ్చేసాయి. మనం ఫస్ట్ టైం అప్పుడు కూడా బుక్ చేసాం, ముందు మన ఛానల్లో వీడియో అయితే ఉంటుందన్నమాట. ఇది సెకండ్ టైం బుక్ చేయడం మేము. దీంట్లో మనకి ఇది ఒకటే కాదండి, కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. వేరే వేరే కలర్స్ అయితే ఉన్నాయి. రెడ్ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్, వైట్ కలర్, ఇలా చాలా కలర్సే ఉన్నాయి. మన శారీకి తగ్గట్టు, మన డ్రెస్కి తగ్గట్టు మనం మ్యాచ్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. మీకు ఎవరికైనా కావాలంటే కూడా చెప్పేసేయండి, మరి కోడ్ ఆర్ లింక్ అయితే షేర్ చేస్తాను. కానీ చాలా బాగుంది. బయట అయితే దీనికి కాస్ట్ ఎక్కువే ఉంటుంది నాకు తెలిసి, అయితే దీంట్లో అయితే చాలా తక్కువే ఉంది. ఇంకా ఈ వేసుకున్న తర్వాత చాలామంది అడిగారు నన్ను ఎక్కడ తీసుకున్నావు అని చెప్పేసి, అంత బాగుందన్నమాట. ఇలా లక్ష్మీదేవి బిల్ వచ్చేసేది మనకి బ్లాక్ బీడ్స్ కూడా వస్తున్నాయండి, లాంగ్ చైన్ టైప్లో. అది కూడా ఎవరికైనా రివ్యూ కావాలంటే చెప్పేసేయండి. మరి మనకి లెంత్లో కూడా చాలా బాగుంటుందండి, మరీ లాంగ్గా ఉండదు, మరీ షార్ట్గా ఉండదు, మీడియంలో అయితే ఉంటుందన్నమాట. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, ఇలా అయితే ఉంటుందన్నమాట. మనకి ఇదే కాదండి, చిన్న పూసలతో కావాలంటే కూడా ఉందన్నమాట. నేను లాస్ట్లో పిక్ అయితే యాడ్ చేశానని చెప్పాను కదా, ఇదిగోండి చూడండి, గ్రీన్ కలర్.